అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రకళాబాయిని నియమించారు. కర్నూలులోని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అభిరామ్, జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య నియామక పత్రాన్ని చంద్రకళాబాయికి అందజేశారు. బీసీల కులగణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు. బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చంద్రకళాబాయి తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి సహాయం కావాలన్న అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి అందిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అభిరామ్ కు బత్తుల లక్ష్మీకాంతయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా సరే మన వాళ్ళకు ఇబ్బందులు కలిగే టైంలో నేను ఏమైనా చేయగలుగుతాను, హైకోర్టులో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బీసీల సమైక్యత, బీసీల సమైక్యత, బీసీల సమైక్యత, బీసీల సమైక్యత, జై బీసీ, జై బీసీ. కింద 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 లోపల పర్టికులర్ కింద చెప్పేసి ఇక్కడ చూడు మేడం, బీసీలలో మహిళనే ముందుకు రావాల్సింది. ఎందుకంటే తల్లి జిజియాబాయి అయితే కొడుకు శివాజీ అయితే ఛత్రపతి అయితే రిజర్వేషన్లు బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ. లెటర్ ఇవ్వండి సార్.